మనం ధ్యానించుకుంటున్నాము పరలోకం అంటే ఏంటిది, నరకం అంటే ఏంటిది, నిత్య జీవం అంటే ఏంటిది, నిత్య మరణం అంటే ఏంటిది. పరలోకము ఎలా ఉంటుంది, అక్కడికి ఏం చేస్తే వెళ్తాము, నరకం ఎలా ఉంటుంది, ఎలాంటి పనులు చేస్తే చేయకపోతే నరకానికి వెళ్తాము. పరలోకంలో నిత్య జీవం ఉంటుంది, నరకంలో నిత్య మరణం ఉంటుంది. ఇవన్నీ కూడా డిసైడ్ అయ్యేది భూలోకంలోనే. దేవుడు చూడండి, ఇటు మన తలపైనేమో పరలోకాన్ని సృష్టించాడు, మన కాళ్ళ కిందేమో నరకాన్ని సృష్టించాడు. ఈ భూలోకంలో మనల్ని మధ్యలో పెట్టేసి మన క్రియలను బట్టి పరలోకానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా డిసైడ్ చేస్తడం జరుగుతుంది. బట్ బై గాడ్ గ్రేస్ మనందరికీ కూడా ఈ నరకం నుంచి తప్పించేశాడు యేసయ్య. గొప్ప ధన్యత, గొప్ప అదృష్టం మనందరికీ కూడా, గొప్ప కృప, దేవుడి యొక్క మహాకృపను బట్టి మనందరం కూడా ఈ నరకం నుంచి తప్పించుకున్నాం, పరలోక రాజ్యానికి వారసులయ్యాము, నిత్య జీవానికి వారసులమయ్యాము. ఆయన రెండో రాకడ సమయానికి మనల్ని అందరినీ కూడా సిద్ధపరుస్తున్నాడు, వెలుగుమయంలోకి నడిపిస్తున్నాడు. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం దేవుడి చిత్తము. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, అపవాది మనుషుల్ని, మానవ జాతిని ట్రాప్ చేసేసి పరలోకానికి వెళ్లకుండా నిత్య నరకంలోకి లాగాలని ఈ వ్యసనాలకు బానిస చేస్తున్నాడు. త్రాగుడనే వ్యసనం, వ్యభిచారం అనే వ్యసనం, నరహత్య అనే వ్యసనము, ఇవన్నీ వ్యసనాలకు అపవాది మనుషులను ట్రాప్ చేస్తున్నాడు ఈ భూలోకంలో. కాబట్టి మనందరము కూడా ఈ వాక్యంలో స్థిరంగా ఉండి మనకు దేవుడిచ్చిన నిత్య జీవాన్ని కాపాడుకుందాం. వాక్యం కూడా అదే చెప్పింది. దేవుడైతే నీ కృప ఇచ్చాడు, కనికరనిచ్చాడు, అలాని కృపను నువ్వు వృధా చేసుకుంటావా? దేవుడైతే మనకు పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు, అలానే మనం వృధా చేసుకుంటావా? వృధా చేసుకోవద్దు కదా. ఆయనైతే మనకు నిత్య జీవానికి వారసులుగా చేశాడు, కాపాడుకోవాలి. అలాంటి వాక్యాలు కూడా బైబిల్లో ఉన్నాయి, ఇవ్వబడినాయి. చూద్దాము ఈరోజు వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు. రోమీలకు రాసిన 2వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనవు సరే, నిరుత్తడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావు, దాని విషయంలో నీవే నిరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలైనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా. తీర్పు. మనందరం తొందరగా జడ్జ్ చేస్తున్నాం, వాడు మంచోడని, వాడు చెడ్డోడని, వాడు మూర్ఖుడని, లేకపోతే వాళ్ళ అబద్ధి అని, వాళ్ళ అసత్యులని, వాళ్ళు వేస్ట్ కాళ్ళని, ఇట్లా ఎన్నో రకాలుగా మనము తీర్పు తీరుస్తున్నాము. ఒకటండి, తీర్పు తీర్చే శక్తి దేవుడికి మాత్రమే ఉంది. మన తీర్పు సత్యము కాదు, దేవుడి తీర్పే సత్యము. నిన్న పరలోక రాజ్యానికి రావాలంటే దేవుడు ఏం చెప్పాడు? చారిటీ చేయమని చెప్పాడు. ఆకలి ఉన్న వాళ్ళకు ఆహారం పెట్టండి, దాహం ఉన్న వాళ్ళకు నీళ్ళు ఇవ్వండి, వస్త్రాలు లేని వాళ్ళకు వస్త్రాలను ఇవ్వండి అని చెప్పాడు. అలాగే ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒకరోజు మనందరము కూడా దేవుడి ముందు నిలబడతాము, తీర్పులో నిలబడతాము. ఆయన తీర్పే సత్యమైనది. మనం తొందరపడి ఎవరిని జడ్జి చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ జడ్జ్మెంట్ అంటారు. ఈ జడ్జిమెంట్ చేసేది మనము కాదు, అపవాది మన చేత చేపిస్తున్నాడు. ఇప్పుడు మనకు తెలుసు కదా అండి, ఇప్పుడు ఎక్కడ చూడండి, ఒక మనిషి పరిచయం ఏండు అంటే 5 నిమిషాలలో వాడు ఇలాంటోడు, వాళ్ళు అలాంటి వాళ్ళని మనం జడ్జ్ చేస్తుంటాం. డోంట్ జడ్జ్ ఎనీబడి. మనం యూట్యూబ్లో ఒక వీడియో చూస్తాము ఆ మ్యాన్ ఆఫ్ గాడ్ గురించి, మళ్ళీ మనం జడ్జిమెంట్ చేస్తాము. అలా జడ్జిమెంట్ ఎప్పుడు కూడా మనం చేయొద్దు, ఎవరికి కూడా జడ్జిమెంట్ చేయొద్దు. ఎందుకంటే జడ్జిమెంట్ చేయాల్సింది, తీర్పు తీర్చాల్సింది దేవుడే. అందుకే తీర్పు తీర్చు మనుషుడా అంటే, ఒకరోజు మనందరినీ తీర్పు తీర్చే దేవుడు ఒకడు ఉన్నాడండి. మనందరినీ తీర్పు తీర్చే దేవుడు ఒకడు ఉన్నారు. మనల్ని ఎవరన్నా జడ్జి చేస్తున్నారంటే అది వాళ్ళకే తప్పు, వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది. మనం కూడా ఎవరికి జడ్జిమెంట్ చేయొద్దండి. వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు, వాళ్ళు ఈ పని చేశారు, ఆ పని చేశారు. ఏదో ఒక విషయంలో మన లోపల కూడా ఆ కోపం ఉంటుంది, మన లోపల కూడా ద్వేషం ఉంటుంది, మన లోపల కూడా స్వార్థం ఉంటుంది. కానీ ఇతరులను నువ్వు కోపిష్ట అంటున్నావు, ఇతరులను నువ్వు స్వార్థపరుడా అంటున్నావు. అందుకే తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరుత్తడువై ఉన్నావు. దేని విషయంలో ఎదుటి వాడిని తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడని తీర్పు తీర్చుకొనిచున్నావు. ఒక వేలు మనం ముందడికి చూపిస్తున్నాం అంటే 3 వేలు మనకే చూపిస్తున్నాయి. ఒకరిని నువ్వు కోపిష్టి అంటున్నావు, కానీ మన లోపల కూడా ఎంతో కొంత కోపం ఉంటుంది. ఒకరిని గర్విష్టి అంటున్నావు, మన లోపల కూడా ఎంతో కొంత గర్వం ఉంటుంది. ఒకరిని స్వార్థపరుడు అంటున్నావు, మన లోపల కూడా ఎంతో కొంత స్వార్థం ఉంటుంది. నువ్వు ఏ విషయంలో అయితే ఇతరుల మీద చేయి వేలెత్తి చూపిస్తావో అదే విషయంలో మనకు తిరగబడుతుంది అది. కాబట్టి మనం ఎవరిని తీర్పు తీర్చొద్దు. డోంట్ జడ్జ్ ఎనీబడి. ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ని మనం తీర్పు తీర్చొద్దు, ఒక విశ్వాసిని మనం తీర్పు తీర్చొద్దు, ఒక అన్యజనుడిని మనం తీర్పు తీర్చొద్దు, ఎవరిని కూడా మనం తీర్పు తీర్చొద్దు. కానీ ఇప్పుడు ఏమైంది, బై నేచర్ అయిపోయింది. మనం తీర్పు తీర్చడం చాలా నేచర్ అయిపోయిందండి. బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ తిన్నట్టుగా ఈజీగా అయిపోయింది. కానీ మన నోటి ప్రతి మాటకు దేవుడు లెక్క అప్పచెప్పాల్సి ఉంటుంది. అందుకే డోంట్ జడ్జ్ ఎనీబడి.
ఏలైనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములే చేయుచున్నావు కదా. మనం కూడా అలాంటి కార్యాలే చేస్తున్నాం. అంటే మనం ఎప్పుడు కూడా ఎలా ప్రయత్నిస్తున్నామంటే, ఎలా బ్రతుకుతున్నామంటే, నేచర్ ఎలా అయిపోయిందంటే, మన లోపలున్న తప్పులను, మన లోపలున్న పొరపాట్లను, మన లోపలున్న దోషాలను బయటికి తీయక, కరెక్ట్ చేసుకోక, మనల్ని మనం కడుక్కోక, మనము ఎదుటి వాళ్ళ లోపాలను తీయాలని ట్రై చేస్తాము, ఎదుటి వారిని తప్పులను తీయాలని ట్రై చేస్తాము. సో అవే తప్పులు మన లోపల కూడా ఉన్నాయి, కానీ మనం గ్రహించలేకపోతున్నాం. అదే ఎదుటి వాళ్ళలో ఉన్నప్పుడు గ్రహించగలుగుతున్నాము. సో ఈ వ్యత్యాసం మనం గ్రహించుకోవాలి. సో కాబట్టి తీర్పు తీర్చొద్దు ఎవరిని కూడా. సో మనందరినీ తీర్పు తీర్చే దేవుడు ఒక రోజు ఉంది పరలోకంలో, మనందరము కూడా సకల జనులు ఆయన ముందు నిలబడి ఆయన్నే తీర్పు తీరుస్తాడు. అది సత్యమైన తీర్పు. మన తీర్పు సత్యమైనది కాదు. నిన్నెవరన్నా చెడ్డవాడంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. నీ మీద ఎవరన్నా నిందలేస్తే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. నిన్నెవరైనా అవమానపరిస్తే భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవన్నీ కూడా అసత్యమైన తీర్పులు, అబద్ధమైన తీర్పులుగా మారుతాయి. సో దేవుడు ఒక్కడే ఫైనల్గా జడ్జిమెంట్ ఇస్తాడు. అదే రైట్ జడ్జిమెంట్. ఆయన తీర్పే సత్యము, ఆయన తీర్పే ఫైనల్ అన్నట్టు. ఒకరు చెడ్డవాళ్ళంత మాత్రాన మనం చెడ్డవాళ్ళం కామండి. ఒకరు మనల్ని తప్పుగా అన్నంత మాత్రాన మనం తప్పుగా పరిగణించబడము. సో కాబట్టి మనము దేని విషయంలో ఎదుటి వాడిని తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీవే నేరస్తువాడిని తీర్పు తీర్చుకుంటున్నావు. అంటే నువ్వు వాడిని అంటున్నావు, కానీ అది నిన్ను నువ్వు అనుకున్నట్టే అవుతుంటుంది. సో ఎందుకు మనకి జడ్జిమెంట్ అవసరమా? ఇతరులను తీర్పు తీర్చడం అవసరమా? వద్దు, తీర్పు తీర్చడం మానేద్దాము. అట్టి కార్యములు చేయు వారి మీద దేవుడి తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. సో మనము ఎవరు ఏ కార్యాలు చేసినా కూడా పైన ఒకరు లెక్కలు రాస్తున్నారు. మనందరి తప్పులను, మనందరి దోషాలను, మనందరి పొరపాట్లను అన్నిటిని కూడా ఆయన ఒక లెక్కలు రాస్తున్నాడు. ఆయన తీర్పు దినమున ఇచ్చే సత్యము అదే సత్యము, అదే కరెక్ట్. సో మనము తొందరపడి తీర్పు తీర్చి మనము తీర్పులోకి వెళ్ళడం ఎందుకు? సో అర్థమవుతుందా అండి? మనం వాళ్ళను మూర్ఖుడు అంటున్నాం, దేవుడు అప్పుడు నీ మూర్ఖత్వాన్ని చూస్తాడు. వాళ్ళ ఎదుటి వాళ్ళను గర్విష్టి అంటున్నాం, దేవుడు మనల్ని గర్విస్తున్నాం, మన లోపల ఉన్న లోపాలను చూస్తూ అంటాడు. కాబట్టి ఒక వేలు ముందడికి చూపించినప్పుడు 3 వేలు మనకే చూపిస్తాయని మాత్రం మనం మర్చిపోవద్దు. అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందు అని అనుకుందువా? సో మనమే ఎన్నో తప్పులు చేస్తాను, మనమే ఎన్నో పొరపాట్లు చేస్తున్నాం, మనమే ఎన్నో దోషాలు చేస్తున్నాం, మన లోపలనే ఎన్నో 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 అపవిత్ర కార్యాలు ఉన్నాయి. అలాంటివి మనం ఇతరులను అంటున్నాము. సో నేచర్ అలా అయిపోయిందండి. మీరు కావాలంటే గమనించండి, మనుషులు ఎలా తయారయ్యారు చూడండి. ఒక 5 నిమిషాలు మాట్లాడితే చాలు, అందరిని పైనుంచి కింది వరకు స్కానింగ్ చేసి వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు ఇది, వీళ్ళది. మొత్తం జడ్జిమెంట్ మొత్తం ఎక్కువ అయిపోయింది రాను లోకంలో. సో ఇదంతా ఎవరు కంట్రోల్ చేస్తున్నాడు? అపవాది కంట్రోల్ చేస్తున్నాడు. సో అందుకే మన ఆత్మీయతను కాపాడుకోవాలంటే తీర్పు దేవుడికి వదిలేయాలి, మనము తీర్పు తీర్చొద్దు. అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పును తప్పించుకుందామని అనుకుందావా? చూసారా, మనం ఒకరోజు దేవుడి ముందు నిలబడతాము. సో అదే పరలోకంలో, అక్కడ మనము దేవుడి యొక్క తీర్పుకి మనము బానిస కావాల్సిందే, సరెండర్ కావాల్సిందే. ఆ తీర్పును బట్టే మనం పరలోకానికి వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా డిసైడ్ అవుతాము. సకల జనులు ఆయన ముందు నిలబడతారు. సకల గోత్రాల వాళ్ళు, సకల జనులు, సకల భాష వాళ్ళు ఆయన ముందు నిలబడతారు. సో డు నాట్ జడ్జ్ ఎనీబడి. సో ఈ రోజు నుంచి ఎవరన్నా ఇతరులను తీర్పు తీర్చేది ఉంటే తీర్పు తీర్చడం మానేయండి. ఇవన్నీ మనకెందుకండి? ఇది మన దేశంలో అయితే ఇది ఒక నేచర్ అయిపోయింది. ఒక దైవజనుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాక్యం చెప్పాడు, ఇంకో దైవజనుడు ఎందుకు తప్పని అనాలి? సో దాని వెనకాల దేవుడి చిత్తం ఏముందో తెలియదు కదా. ఈ వాక్యం తప్పు చెప్పాడు, ఈ అబద్ధ బోధన, ఇది ప్రవక్త ఇది అబద్ధ బోధన, ఇది అబద్ధ టీచింగ్ అని అంటుంటా అంటారు. నేను కొన్ని వీడియోస్ చూసినప్పుడు నేను అదే అంటాను. సో అబద్ధమో సత్యమో, రైటో రాంగో అది దేవుడు చూసుకుంటాడు. మనం ఎవరమ్మా అబద్ధం అనడానికి? మేబీ అది దేవుడి దృష్టికి కరెక్ట్ అయి ఉండొచ్చు కదా, అది దేవుడి దృష్టికి న్యాయమై ఉండొచ్చు కదా. మరి దేవుడే అది చేపిస్తున్నట్టున్నాడు కదా. సో దేవుడు ఎలా పలికిస్తున్నాడేమో కదా. సో నువ్వు ఎవరిని జడ్జి చేస్తున్నట్టు? దేవుడిని జడ్జ్ చేస్తున్నట్టు. సో అట్లా ఎప్పుడు కూడా జడ్జి చేయొద్దండి, ఎప్పుడు కూడా జడ్జ్ చేయొద్దు. అది బైబిల్ చదివిన వాళ్ళే జడ్జ్ చేస్తున్నారంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. సో దేవుడే కదా ఫైనల్గా జడ్జిమెంట్. తప్పైతే దేవుడే కరెక్ట్ చేసుకుంటాడు.
ఒప్పైతే దేవుడే మెచ్చుకుంటాడు. సో మనమెవరము తప్పు అనడానికి, ఇతర సేవకులను మనమెవరం తప్పడానికి, ఇతర విశ్వాసులను మనమెవరం తప్పనడానికి. సో ఎవరిని కూడా మనం తప్పు పట్టాల్సిన అవసరము లేదు. ఎందుకంటే సకల తప్పులు మన లోపలే ఉన్నాయి. సో అందుకే ఆల్వేస్ ట్రై టు కరెక్ట్ యువర్ సెల్ఫ్, ఆల్వేస్ ట్రై టు కరెక్ట్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం కరెక్ట్ చేయడానికి ప్రయత్నించాలి. కానీ ఈ లోకమంతా నేచర్ ఎలా తయారైంది, ఇతరులను కరెక్ట్ చేయాలి. అందుకే ఎవరి వీపు వాళ్ళకు కనపడదు, ఎవరి వీపు వాళ్ళకు అందదు అంటారు. మన వీపు మనము కనపడదు, అందదు. కానీ మన లోపాలు మనము ఎప్పటికప్పుడు ఐడెంటిఫై చేసుకోవాలి. సో నీవు దేవుని తీర్పు తప్పించుకుంది అనుకుందావా? సో దేవుని తీర్పు మనం తప్పించుకోలేదండి. ఎందుకండి, మనము తీర్పు తీర్చినంత వరకు మనం దేవుడి తీర్పులోకి మనం వెళ్ళమండి. ఒకసారి మనం తీర్పు తీర్చడం మొదలు పెడుతున్నామా, దేవుడి తీర్పులోకి మనం వెళ్తాము. నిన్నెవరన్నా ఉట్టి పుణ్యానికి తీర్పు తీరుస్తున్నారా, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో వాళ్లకు తీర్పు దినమున ఆ తీర్పు ఉంటుంది. నువ్వెందుకు ఇలా తీర్పు తీర్చావు? సో అన్ని లెక్కలు అడుగుతాడు. నువ్వెందుకు వాళ్ళను అబద్ధం మాట్లాడావు? నువ్వెందుకు వాళ్ళను తీర్పు తీర్చావు? ఎందుకు నువ్వు అబద్ధ ప్రవక్త అన్నావు? ఎందుకు ఆ మ్యాన్ ఆఫ్ గాడ్ గురించి మాట్లాడావు? ఎందుకు ఆ విశ్వాసి గురించి మాట్లాడావు? సో తీర్పు దినమున దేవుడు ఇవన్నీ కూడా అడుగుతాడు. సో అనుకొందువా? సో తప్పించుకోలేము మనము. లేదా దేవుడు అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుడదని ఎరగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? సో దేవుడు దీర్ఘశాంతం గల దేవుడు. ఆయన యొక్క కృపా కనికరం మనందరి మీద ఉంది. సో మనందరం మారు మనసు పొందుకుందాము, ఇంకా మారు మనసు పొందుకుందాం, తీర్పు తీర్చడం ఆపేద్దాము. సో మన చుట్టుపక్కల అందరూ వాళ్ళే ఉన్నారండి, నిజం చెప్తున్నా, అందరూ మనల్ని తీర్పు తీర్చే వాళ్ళే ఉన్నారు. సో మనము మాత్రం తీర్పు తీర్చకుండా ఉండాలి. ఒకటి తీర్పు తీరుస్తున్నారంటే అది అపవాది క్రియ. ఇక్కడ తీర్పు తీర్చే శక్తి ఎవరికి ఉంది? దేవుడికి మాత్రమే ఉంది. కానీ మనుషులు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు? సో ఎందుకంటే వీళ్ళందరూ కూడా తీర్పు దినమున దేవుడి ముందు నిందారహితుడుగా ఉండకుండా నిందపాలు కావాలని అపవాది మనుషులను ట్రాప్ చేసి అందరి చేత తీర్పించి ఆ దేవుడి ముందు ఆ తీర్పులోకి నిలబెట్టాలని, ఆ దేవుడి ముందు ఆ యొక్క జడ్జిమెంట్లోకి నిలబెట్టాలని ట్రై చేస్తున్నాడు అపవాది. సో అందుకే డోంట్ జడ్జ్ ఎనీబడి ఫ్రమ్ టుడే. దీర్ఘశాంతముతో నీ కంచుగా నీ కాఠిన్యము మార్పు పొందని నీ హృదయంను అనుసరించి ఉగ్రత దినమందు. సో ఇది ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఒకరోజు వస్తుంది మనందరం దేవుడి ముందు, అది ఉగ్రత దినము, అంటే జడ్జిమెంట్ డే. ఆ జడ్జిమెంట్ డే మన క్రియలు, ఈ భూలోకంలో చేసిన ప్రతి క్రియలను బట్టి మనము దేవుడికి లెక్కప్ప చెప్పాల్సి ఉంటుంది. అందుకే వీ నీడ్ టు ట్రై అవర్ లెవెల్ బెస్ట్ టు ప్యూరిఫై అవర్ సెల్ఫ్. మనల్ని, మన కుటుంబాలను కాపాడుకుందాం. మనము మన కుటుంబాలను ప్రిపేర్ చేద్దాం, పరలోక రాజ్యానికి ప్రిపేర్ చేద్దాం. పరలోక రాజ్య విస్తరణ కోసం మనందరినీ కూడా దేవుడు పిలుచుకున్నాడు. మనందరికీ పరలోక రాజ్యం వచ్చిందండి. మనందరము పరలోక రాజ్యానికి వారసులమండి. మనందరం పరలోక రాజ్యంలో ఉంటాము, నిత్య జీవంలోకి ఉంటాము. అది ఉంది కదా అని మనము ఇవన్నీ చేయొద్దు. సో ఇవన్నీ వృధా చేసుకోవద్దు. మనందరం కూడా ఆ ఆపర్చునిటీని మనం వృధా చేసుకోవద్దు. సో దేవుడు మనకు చనువనిచ్చాడని మనము అది అడ్వాంటేజ్గా తీసుకోవద్దు. ఎప్పుడు దేవుడు మన మీద కృపను చూపించాడని అది అడ్వాంటేజ్ తీసుకోవద్దు. సో మనందరము కృపాకాలంలో ఉన్నాం. ఆయన కృప చొప్పున మనం పరలోకానికి వెళ్తాము. ఆ కృప చొప్పున పరలోకానికి వెళ్తామని నరహత్య చేయడము కరెక్టా? ఆ కృప చొప్పున పరలోకానికి వెళ్తామని వ్యభిచారం చేయడం కరెక్టా? ఆ కృప చొప్పున పరలోకానికి వెళ్తామని విగ్రహారాధన చేయడం కరెక్టా? ఆ కృప చొప్పున పరలోకానికి వెళ్తామని మనము ఆ నరహత్య చేయడం కరెక్టా? కాదు కదా. సో అందుకే ఆ కృపను మనం ఏం చేయొద్దు, మిస్యూజ్ చేయొద్దు. ఆయన అడ్వాంటేజ్గా తీసుకోవద్దు. ఆయన ఇచ్చిన గొప్ప సాల్వేషన్ని, ఆయన ఇచ్చిన గొప్ప రక్షణను, ఆయన ఇచ్చిన నిత్య జీవాన్ని మనం ఎప్పుడు కూడా వృధా చేసుకోవద్దు. అందుకే దేవుడు అంటే భయభక్తులు ఉన్న వాళ్ళు ఇవన్నీ చేయలేరు. సో ఇవన్నీ చేయలేరు. అమ్మో, నేను జడ్జి చేస్తే నన్ను ఇంకొకరు జడ్జి చేస్తారు. అందుకే నేను దేవుడి దగ్గర ఒక తీర్మానం తీసుకున్నా. అయ్యా, నన్ను ఒకరు విమర్శించినా నేను తిరిగి విమర్శించను. నన్ను ఎవరన్నా తీర్పు తీర్చినా నేను మళ్ళీ తిరిగి తీర్పు తీర్చాను. నన్ను ఎవరన్నా ద్వేషించినా, దూషించినా మళ్ళీ నేను దూషించను, విమర్శించను అని దేవుడి దగ్గర ఒక తీర్మానం తీసేసుకున్నాను. ఎందుకంటే నాకు నిత్యలోక రాజ్యము కావాలి. ఇవన్నీ లోక సంబంధమైన టెంప్టేషన్స్ ఇవన్నీ కూడా. సో ఒకరు నిందేసినంత మాత్రాన మనం ఏం నిందల పాము కాదు. ఆ దేవుడు చూసుకుంటాడు. ఎవరి
పన్నులకు వాళ్ళకు మనము నింద చేసి మనము ఆ జడ్జిమెంట్లోకి వెళ్ళడం ఎందుకు? సో మనందరికీ పరలోక రాజ్యం అల్టిమేట్ గోల్ అండి. అది గోల్ లాగా పెట్టుకోవాలి. అది పోవడానికి నేనేం చేయాలి? ఆల్రెడీ ఉంది, కానీ అది కాపాడుకోవడానికి నేనేం చేయాలి? ఆల్రెడీ మన పరలోక రాజ్యంలో నివాసం ఉంది, అక్కడ ఇల్లు ఉంది మనకు, అక్కడ మన దేవుడు మనందరినీ తీసుకెళ్తున్నాడు. సో అక్కడికి వెళ్ళడానికి నేను చేయాల్సింది ఏం చేయాలి సో అనేది భూలోకంలో డిసైడ్ అవుతుంది. కాబట్టి సో ఇవన్నీ కూడా సో వాళ్ళన్నారు వీళ్ళన్నారు, వాళ్ళో మాట అన్నారు వీళ్ళో మాట అన్నారు, ఇదన్నీ భూలోకమైన ట్రాప్ అండి. ఇదంతా భూలోకమైన ట్రాప్, మనల్ని పరలోకానికి వెళ్ళకుండా ఆపే ట్రాప్. మనసు మీదకి దేన్ని తీసుకోకండి. ఒకరు చెడ్డవాళ్ళన్నంత మాత్రాన మనం చెడ్డవాళ్ళం కాదు. చాలామందికి అదే భయం వేస్తుంది, బాధ వేస్తుంది, ఉంటుంది, నాకు కూడా ఉంటుంది బాధ. బట్ ఏం చేద్దాం? ఒకరి నోరు మూయగలుగుతాం, రెండు నోర్లు మూయగలుగుతాం, వందల నోర్లు అయితే మనం మూయలేం కదా. సో ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. ప్రేయర్లు ఎక్కువసేపు గడపండి, ప్రార్థించుకోండి, మీ కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేయండి, పరలోక రాజ్యం కోసము దేవుడికి సిద్ధపడి ఉండండి. సో కాబట్టి దేవుడి యొక్క ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు, సో అది తీర్పు న్యాయము. నేను చెప్తున్నాను కదండి, ఒకరు నిన్ను చెడ్డవాళ్ళన్నంత మాత్రం నువ్వు చెడ్డవాళ్ళ కాదు. దేవుడు అంటేనే నువ్వు చెడ్డవాళ్ళ అవుతావు, కానీ దేవుడు అన్నడే. ఆయన ఎందుకంటే మన లోపల మంచి గుణాలనే చూస్తాడు, కానీ చెడు గుణాలను చూడడే. మనుషులైతే మన లోపల మంచి ఉన్నా కూడా దాన్ని బయలుపరచాడు, కానీ ఒక్క చెడు ఉన్నా కూడా 100లో 99 మంచి గుణాలు ఉన్నాయి మన లోపల. ఆ 99 ఎవరు పట్టించుకోరు, ఒక్క చెడ్డ గుణం ఉంది చూసారా, ఆ ఒక్క చెడ్డ గుణాన్ని పట్టించుకుంటారు. అదే మన లోపల 99 చెడ్డ గుణాలు ఉన్నాయి, ఒకటే మంచి గుణం ఉంది. దేవుడు ఆ ఒక్క మంచి గుణాన్ని చూస్తాడు, నీకు ఆ మంచి గుణాన్నే నిన్ను రెట్టింపు చేసి నిన్ను కడిగి వేస్తాడు. సో మిగిలిన 99 పోయేలాగా చేస్తాడు. సో అందుకే దేవుని తీర్పే న్యాయమైన తీర్పు, మనుషులు తీర్పే తీర్పు అసత్యమైన తీర్పు, అబద్ధమైన తీర్పు. సో తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. సో ఇది ఈ జడ్జిమెంట్ డే రోజు మనం దేవుడి యొక్క ఉగ్రతను చూస్తాము. సో కాబట్టి సో ఆ రోజు బుక్కులు తెరవబడతాయి, ఆ రోజు పుస్తకాలు, పరలోకంలో పుస్తకాలు తెరవబడి మనం ప్రతి ఒక్క తప్పులు, ప్రతి ఒక్క పొరపాట్లను, ప్రతి ఒక్క దోషాలను ఆ రోజు లెక్కించబడతాయి. సో కాబట్టి ఈరోజు మనం పశ్చాత్తాపడ్డాం అనుకోండి, దేవుడు వాటన్నిటిని తుడిచివేస్తాడు. మన గతాన్ని మొత్తం తుడిచివేస్తాడండి దేవుడు. ఆయన జ్ఞాపకం ఉంచుకోడు. నువ్వు ఈ క్షణం వరకు మనము తెలిసి కానీ తెలియకనైనా తప్పులు, పొరపాట్లు, దోషాలున్న అవన్నీ కూడా తుడిచివేసి ఈ రోజు నుంచి నూతన జీవనాన్ని చేస్తాడు. అందుకే పశ్చాత్తాపం పెంచిన ప్రాయశ్చిత్తము లేదంటారు. సో పశ్చాత్తాపడ్డప్పుడు మన తప్పులు, దోషాలన్నీ కూడా కడగబడతాయి, తుడిచివేయబడతాయి. మన దేవుడి యొక్క గొప్ప ధన్యత అదే అండి. మనం ఎన్ని తప్పులు చేసినా ఆయన తుడిచివేస్తున్నాడు, ఎన్ని పొరపాట్లు చేసినా తుడిచివేస్తున్నాడు. అలాని తప్పులు చేయడం కరెక్టా, అలాని పొరపాట్లు చేయడం కరెక్టా కాదు. మనల్ని మనం తగ్గించుకోవాలి, మనల్ని మనము మార్చుకోవాలి, మనల్ని మనము కాపాడుకోవాలి. ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునే శక్తి మనకు మాత్రమే ఉంది. అయ్యా మన ఆత్మీయ జీవితాన్ని మనం మాత్రమే మనం కాపాడుకోవాలండి. అందుకే ఎవరు కాపాడుకోలేరు మన జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని. అందుకే ఆ ఉగ్రత దినమందున మనమందరం తప్పించుకోవాలి. సో ఆ రోజు డిసైడ్ అవుతుంది, నువ్వు లెఫ్ట్కి వెళ్ళాలా, రైట్కి వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా, పరలోకానికి వెళ్ళాలా. దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందున నీకు నీవే ఉగ్రతను కొనుచున్నావు అంటే కష్టాలు కొని తెచ్చుకుంటున్నావు అంటున్నాడు దేవుడు. సో ఈరోజు దేవుడు మనకు ఒకటి చెప్తున్నాడు, జడ్జిమెంట్ గురించి చెప్తున్నాడు, తీర్పు గురించి చెప్తున్నాడు. సో నిన్న కూడా కొన్ని మర్మాల గురించి చెప్పాడు. సో నిన్న కూడా కొన్ని అంశాల గురించి చెప్పాడు, మొన్న కొన్ని అంశాల గురించి చెప్పాడు. సో నిన్నేంటిది, నమ్మకంగా ఉండాలి, దేవుడి దగ్గర తగ్గించుకొని ఉండాలి. సో అలాంటి వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారు. లేజీగా ఉండొద్దు, అదొక మర్మము బయలుపరిచాడు. నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పాడు. సో ఇలా దేవుడు కొన్ని మనకు కీస్ ఇస్తున్నాడు ఇంకా ప్యూరిఫై చేసుకోవడానికి. సో ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సో సో ఇది సో సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెతుకువారికి నిత్య జీవమునిచ్చును. సో చూసారా అండి, ఆయన ప్రతి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. మనం పోలీసుల నుంచి తప్పించుకోవచ్చు, జడ్జిల నుంచి తప్పించుకోవచ్చు, కానీ దేవుడి లా నుంచి ఎవరు తప్పించుకోలేరండి, ఎవరు తప్పించుకోలేరు. సో ఆయన జడ్జిమెంట్ నుంచి ఏ ఒక్కరు కూడా, భూలోకంలో ఏ ఒక్కరు కూడా తప్పించుకోలేరు. ఆయన క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. సో మంచి చేస్తే మంచి, మనము ఒకరిని ఉట్టి పుణ్యానికి ఒకరిని దూషించినా కూడా దానికి కూడా మనకు ప్రతిఫలం ఉంటుంది.
గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అందుకే డోంట్ లూజ్ యువర్ టంగ్. అంటే మన టంగ్ కూడా మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది, మన నాలుకే కూడా ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. ఒకవేళ నాకు అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయా, నేను అక్కడి నుంచి వెళ్ళిపోతా, ఆ సరౌండింగ్స్ నుంచి నేను ఉండను, అక్కడి నుంచి వెళ్ళిపోతా. ఎందుకంటే అపవాదం ఏం చేస్తా అంటే గొడవలు పెట్టించేసి మన ద్వారా కొన్ని మాటలు అనిపిస్తాడు, మన ద్వారా కొన్ని ప్రేరేపించి మనకు మాటకు మాట అనేలాగా చేసి మనల్ని తప్పించే, మనల్ని ఆ ఆ జడ్జిమెంట్లోకి నిలబెట్టాలని చూస్తాడు. సో కాబట్టి యాక్ట్ స్మార్ట్లీ, అంటే జ్ఞానముతో కలిగి ఉండాలి. ఇప్పుడు యేసు ప్రభు వారిని కూడా అనేక మంది చంపడానికి వచ్చినప్పుడు, లేకపోతే ఆయన విమర్శించడానికి వచ్చినప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు, కానీ తిరిగి అనేవాడు కాదు. సో కాబట్టి ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. మంచి వారికి మంచి ప్రతిఫలము, చెడు వారికి చెడ్డ ప్రతిఫలము. కాబట్టి మన నోటి మాటలు కూడా ఈరోజు నుంచి జాగ్రత్తగా కాపాడుకుంటే పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవచ్చు. సత్క్రియలను ఓపికగా చేయొచ్చు, అంటే మంచి పనులను ఓపికగా చేయాలి. మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. సో మనం వెతకాలి, పరలోక రాజ్యాన్ని వెతకాలి, బైబిల్లో ఉన్న వాక్యాలను వెతకాలి, దేవుణ్ణి వెతకాలి. సో నిన్న ఒక సందర్భంలో చెప్పాడు దేవుడు ఏంటిది, బుద్ధి కలిగిన కన్యక వలె ప్రిపరేషన్, ఎవెన్ ఈజ్ ప్లేస్ ఫర్ ప్రిపరేషన్. సో ప్రిపేర్ అయి ఉండాలి, మనందరము కూడా నిత్యరాజ్యం కోసం ప్రిపేర్ అయి ఉండాలి. వాక్యం చదువుకోండి, వాక్యాన్ని వినండి, ప్రార్థన చేసుకోండి, ఇవన్నీ ముచ్చట్లు పక్కకు పెట్టుకోండి. వాళ్ళన్నారు వీళ్ళన్నారు, వాళ్ళ ఆ దైవజనుడు ఎట్లా, ఈ దైవజనుడు ఎట్లా, ఆ విశ్వాసి అట్లా, ఈ విశ్వాసి అట్లా, ఇవన్నీ కూడా వేస్ట్ అండి, వేస్ట్. ఇవన్నీ కూడా అపవాది మన చేత ట్రాప్ చేపించేసి ఇవన్నీ మాట్లాడిపిస్తుంటా అంటాడు. లిమిట్ యువర్ సెల్ఫ్, స్పెండ్ మోర్ టైమ్ విత్ యువర్ గాడ్, స్పెండ్ మోర్ టైమ్ విత్ యువర్ గాడ్. సో దట్ ఈస్ అల్టిమేట్ గోల్ లాగా పెట్టుకోండి. అందుకే మనము ఎప్పుడు కూడా వృధా చేసుకోవద్దు సమయాన్ని. సో ఎందుకు ఆ ఇంటి ఎదురుగా వాళ్ళ గురించి అర్ధగంట టైం వేస్ట్ ఏమొస్తుంది? నేను ఎవరి గురించి ఏది మాట్లాడుకోనండి, నేను, నా దేవుడు, నా బుక్కు, నా ఆఫీస్ పని, నా యొక్క కుటుంబం, గంతే. సో ఎక్కువగా దేంట్లో ఇన్వాల్వ్ కాను. టైం దొరికిందా ఓ బైబిల్ చదువుకొని ప్రార్థన, లేకపోతే టైం దొరికిందా మోకరించి ప్రార్థిస్తారు. దట్స్ ఇట్. ఎందుకు ఇవన్నీ మనకు? ఎందుకంటే అపవాది ఎట్నుంచి ఎలా మనల్ని ట్రాప్ చేస్తాడో తెలియదు. సో ఓపికగా ఉండాలి. నిత్య జీవం వెతుకువారికి అంటున్నాడు చూడండి, వెతుకువారికి నిత్య జీవం నిచ్చును. వెతకాలి. దేవుడు చేశాడు ఇక అన్నీ అని మనము ఉండకుండా ఉంటామా? సో మనము పరీక్షలు రాస్తేనే కదా మార్కులు వేసేది. సో నాకు ఎలాగైనా మార్కులు వస్తాయని నేను పరీక్ష రాయకుండా ఉంటానా? ఉండలేము కదా. సో మనం చేయాల్సింది మనం చేయాలి. ప్యూరిఫికేషన్. నేను ఎప్పుడు మళ్ళీ అదే చెప్తాను, మనల్ని మనము తగ్గించుకోవాలి, మనల్ని మనం మార్చుకోవాలి. ఎప్పటి వరకు? టిల్ అవర్ లాస్ట్ బ్రీత్ వరకు, మన తుది శ్వాస వరకు మనం ఎంతో కొంత నేర్చుకోవాలి. తుది శ్వాస వరకు మనం ఎంతో కొంత తగ్గించుకోవాలి, ఎంతో కొంత సత్క్రియలు చేయాలి, ఓపికతో ఉండాలి. సో అయితే భేదమును పుట్టించు, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. చూసారా, భేదములు పుట్టించి. సో అనవసరంగా ఇప్పుడు చూడండి, ఒకరు ఇంకొకరి మీద వీడియోస్ తయారు చేసి మరి వీడియోస్ ద్వారా కొట్టుకుంటున్నారు, భేదాలు పుట్టిస్తున్నారు. వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, ఈ మతస్థులు అలాంటి వాళ్ళు, ఆ మతస్థులు అలాంటి వాళ్ళు, ఆ కుటుంబం ఇలాంటిది, ఈ కుటుంబం అలాంటిది, ఇలా భేదములు పుట్టించే వాళ్ళు సత్యమునకు లోబడక, అంటే అబద్ధానికి లోబడుతున్నారు, దుర్నీతికి లోబడు వారి మీదికి, అంటే చెడుకి లోబడుతున్నారు, అన్యాయానికి, వ్యభిచారానికి లోబడుతున్నారు, ఆ యొక్క మద్యపానానికి లోబడుతున్నారు, వాళ్ళ మీదికి దేవుని ఉగ్రత రౌద్రమును వచ్చును. చూసారా అండి, ఇలాంటి వాళ్లకు దేవుడి యొక్క ఉగ్రత రౌద్రము, ఇలాంటి వాళ్లకు నరకం అనేది ప్రాప్తిస్తుంది, ఇలాంటి వాళ్లకు నిత్య జీవము, ఎలాంటి వాళ్లకు మహిమను ఘనతయు అక్షతయను వెతకడానికి, అంటే మంచిదాన్ని వెతకాలి, సత్యముని వెతకాలి, దేవుణ్ణి వెతకాలి, అలాగే దైవాన్ని వెతకాలి, వాక్యాన్ని వెతకాలి, అలాగే ప్రార్థనలో గడపాలి. ఇలాంటి వాళ్ళకు నిత్య జీవాన్ని ఇస్తాడు. సో ఎండ్ ఆఫ్ ది డే ఎవరి క్రియల చొప్పున ఆయనైతే తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడండి, ఇవ్వకుండా అయితే ఉండడు. మనము మనుషుల నుంచి తప్పించుకోవచ్చు, కానీ దేవుడి నుంచి మాత్రము ఎవరం కూడా తప్పించుకోలేము. ఈరోజు పశ్చాత్తాపడి మనందరము కూడా ఆయన చేతిలో కడగబడదాము. అయితే భేదములు పుట్టించు, సత్యమునకు లోబడక దుర్నీతి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రమును వచ్చును. సో ఇలాంటి వాళ్ళు ఎటు నరకానికి వెళ్తారు. సో ప్రకటనల గ్రంథము 21:1 అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయిను, సముద్రము ఇకను లేదు. సో మన భూమికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉందండి, మన భూమికి ఆకాశానికి ఎక్స్పైరీ డేట్ ఉంది. దేవుడు నూతన ఆకాశాన్ని నూతన భూమిని సృష్టిస్తాడు. ఆఫ్టర్ దీని తర్వాత
అందుకే ఈ భూలోకం ఎప్పటికైనా టెంపరరీ, భూమియే టెంపరరీ అంటున్నాడు. మనం ఈ భూలోకమే కాదు, ఈ భూమి టెంపరరీ. ఈ భూమికి కూడా ఒకరోజు ఎక్స్పైరీ డేట్ ఉంది. ఆకాశం కూడా టెంపరరీ. సో ఆకాశానికి కూడా టెంపరరీ ఉంది. సో ఏది గ్యారంటీ లేదు, ఏది పర్మనెంట్ కాదు. మనము కూడా ఈ భూలోకంలో పర్మనెంట్ కాదు. పర్మనెంట్ సిటిజన్ వీఆర్ టు హెవెన్. మనము పరలోక రాజ్యానికి పర్మనెంట్ సిటిజన్. సో ఎవరైతే నరకానికి వెళ్తారో వాళ్ళు కూడా పర్మనెంట్ అక్కడ. ఇక యుగ యుగంలో అక్కడ కాలాల్సిందే. ఎవరైతే పరలోకానికి వెళ్తారో వాళ్ళు పర్మనెంట్ అక్కడ. ఆడ యుగ యుగములు నిత్య జీవంలో నడవాల్సిందే. సో పరలోక రాజ్యంలో నిత్య జీవం ఉంటుంది, నిత్య సంతోషం ఉంటుంది, నిత్య ఆనందం ఉంటుంది, నిత్య మహిమ ఉంటుంది. పరలోక రాజ్యంలో నిత్య దుఃఖం అనేది ఉండదు. అదే నరకంలో దుఃఖం ఉంటుంది, ఏడుపు ఉంటుంది, పళ్ళు కొరుకుట ఉంటుంది, అగ్ని ఉంటుంది, పురుగులు ఉంటాయి. అగ్ని ఆరదు, పురుగు కుట్టక మానదు. సో ఇవన్నీ నరకంలో ఉంటాయి. సో వీటన్నిటికి కూడా ఎక్స్పైరీ డేట్ ఇచ్చాడు దేవుడు. ఆకాశానికి, మనం చూస్తున్న ఆకాశానికి, మనం నిలబడ్డ భూమికి కూడా కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని సృష్టిస్తాడు దేవుడు. మొదటి ఆకాశం, మొదటి భూమి గతించెను. సో ఇప్పుడు మనందరము మొదటి ఆకాశము, మొదటి భూమిని చూస్తున్నాము, దాని మీద నివసిస్తున్నాము. సముద్రాలు ఇక ఉండబట్ట. సో మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఒక పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి ఉన్న పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచుని. సో ఒక పరిశుద్ధ పట్టణం అనేది ఒకటి క్రియేట్ చేయబడుతుంది. సో ఆ పరిశుద్ధ పట్టణం అట భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడిన పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. చూసారా అండి, ఇది ఇక్కడ మనము నివాసం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరలోక రాజ్యం కోసము ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం కూడా దేవుడికి ఇష్టం లేదు. ఇప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. సో అంటే దేవుడు మనతో నివసించాలని కోరుకుంటున్నాడు. ఆయన వారితో కాపురం ఉండును, మనతో కలిసిమెలిసి ఉంటాడు. వారు ఆయన ప్రజలై ఉందరు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. సో ఆ పరలోకంలో మనందరము ఇక్కడ భర్త కొరకు సిద్ధపరుస్తున్నారు. చూడండి, నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము, పరలోకంలో ఒక పరిశుద్ధ పట్టణము తయారు చేయబడుతుంది. అది భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె. సో భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూసి. సో పరలోకమున్న దేవుడి దగ్గర ఒక పట్టణము తయారవుతుంది మనందరము నివసించడానికి. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. సో ఇప్పటి వరకు పరలోకంలో మనుషులు ఉన్నట్ట లేరు, ఓన్లీ దేవదూతలే ఉన్నారు ఇప్పుడు పరలోకంలో. కానీ ఈ మనుషులందరూ కూడా వెళ్ళి దేవుడితో సహవాసం చేస్తారు, నిత్య జీవానికి వెళ్తారు. నివాసము మనుషులతో కూడా ఉన్నది. సో ఈ గొప్ప ధన్యత ఇది మిస్ కావద్దు. ఇది మనందరికీ దేవుడిస్తున్న అనుగ్రహము, మనందరికీ ఇస్తున్న ఆశీర్వాదము, మనందరికీ ఇస్తున్న ఐశ్వర్యము. ఇదే ఈ పరలోక రాజ్యమే, నిత్య నివాసము. దీని గురించి పాటుపాడు, దీని గురించి ఆలోచించు, దీని గురించి నువ్వు నీ టైం వేస్ట్ చేసుకో. కానీ ఈ భూలోక సంబంధమైన వాటి గురించి నువ్వు ఆలోచించకు. ఎందుకంటే భూమికే గ్యారంటీ లేదు, ఆకాశానికే గ్యారంటీ లేదు. సో నువ్వు దీని మీద మనసు పెట్టుకున్నప్పుడు నీకు నిత్య జీవాన్ని మిస్ అయిపోతావు. సో నిత్య జీవాన్ని గురించి ఆలోచించు. సో నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలై ఉందురు. సో మనందరము కూడా ఆయన ప్రజలై ఉంటాము, ఆయన సొంత మనుషులమవుతాము. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడే ఉండును. సో దేవుడే మనందరికీ జీవితాంతము యుగ యుగములు మనకు తోడే ఉంటాడు. అక్కడ నిత్య సంతోషము, నిత్య ఆనందము, నిత్య జీవము, నిత్య వారసత్వము అక్కడ ఉంటుంది. నిత్య వెలుగు ఉంటుంది, అక్కడ చీకటి అనేది ఉండదు. అక్కడ ఎలాంటి బాధ చింత ఏది ఉండదు. వారికి తోడై ఉండి ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేను, మరణము ఇక ఉండదు. సో చూసారండి, పరలోకంలో ఇక మరణం అనేది ఉండదు. ఇక యుగ యుగముల వరకు మనం ఆ వెలుగులోనే జీవిస్తాము. ఇక చీకటి ఉండదు, వెలుగు ఉండదు, కంప్లీట్గా వెలుగే ఉంటుంది. ఇక రాత్రి పగలని ఉండదు, కంప్లీట్గా లైట్ తోటే ఉంటుంది. అక్కడ ఇక దుఃఖం ఉండదు, మరణం ఉండదు, ఏడుపు ఉండదు, ప్రతి బాష్ప బిందును తుడిచివేయును, మరణం ఇక ఉండదు. దుఃఖమైనను ఏడుపైనను, సో దుఃఖం ఉండదు, బాధ ఉండదు, ఏడుపు ఉండదు, వేదన ఉండదు, ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అంటే ఇక మొదటి విషయాలు ఇవన్నీ కూడా గతించిపోతాయి. సో ఆయన మన ప్రతి కన్నుల నుండి ప్రతి బాష్ప విందును తుడిచివేస్తాడు. ఇక మరణం ఉండదండి, నిత్య జీవమే ఉంటుంది, సంతోషమే ఉంటుంది, దుఃఖం ఉండదు. అక్కడ ఏముంటుంది? సంతోషం ఉంటుంది. ఏడుపు ఉండదు, ఏముంటుంది? ఆనందం ఉంటుంది. వేదన ఉండదు, సంతోషం ఉంటుంది.
సో ఆనందం ఉంటుంది, ఇక ఉండదు. మొదటి సంగతులన్నీ గతించిపోయాను, సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. సో ఐఎమ్ షోయింగ్ హెవెన్ హౌ ఇట్ విల్ బీ లైక్. ఈ వాక్యం ద్వారా మీ అందరికీ కూడా దేవుడు, మనందరికీ కూడా దేవుడు సో ఇలా నీ జీవితం ఉండబోతుంది అని చెప్తున్నాడు. దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఈ భూలోకంలో మన అందరికీ కూడా గుర్తు చేస్తున్నాడు. ఇది నీ ఫ్యూచర్, ఇది నీ ఫ్యూచర్లో నేను దాచించిన ఆస్తి, ఇది నీ ఫ్యూచర్లో నేను దాచించిన మహిమైశ్వర్యం ఇది. సో మనకు వాక్యం ద్వారా దేవుడు కళ్ళకు కట్టినట్టు పరలోకాన్ని చూపిస్తున్నాడు. ఐ డోంట్ నో హౌ మెనీ యూ పీపుల్ ఆర్ సేయింగ్, హౌ మెనీ పీపుల్ ఆర్ యూ ఆర్ ఫీలింగ్ దట్ హెవెన్లీ థింగ్. ఐ డోంట్ నో, బట్ నేనైతే ఈ వాక్యం చూస్తుండగా నేను పరలోక రాజ్యాన్ని చూడగలుగుతున్నాను. ఈ వాక్యం చదువుతుండగా పరలోక రాజ్యాన్ని చూస్తున్నాను. పరలోక రాజ్యం ఇలా ఉండబోతుందా? సో ఇలా ఉంటుంది అని నేను చూస్తున్నాను ఈ వాక్యం ద్వారా. సో చూసారండి, వాక్యంలోనే దేవుడు పరలోక రాజ్యాన్ని చూపిస్తున్నాడు. నేను అలా సెన్స్ అవుతున్నాను. ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ ఆర్ దట్. చూడండి మళ్ళీ ఒకసారి చదువుకుందాం. ఇప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఇంకొక ముందుకు వెళ్దాం, నూతనమైన ఇంకొంచెం ముందరికి వెళ్దాం. కొత్త ఆకాశము కొత్త భూమి చూచి తిని. సో ఈ భూమి అనేది ఇలా ఉండదండి, మంచి భూమి, కొత్త భూమి ఉంటుంది, కొత్త ఆకాశం ఉంటుంది. ఈ భూమి శపించబడింది. ఈ శపించబడిన భూమి ఇక ఉండదు. ఆ భూమి మీద అన్యాయం ఉండదు, అక్రమం ఉండదు, మోసం ఉండదు, అబద్ధం ఉండదు, అసత్యం ఉండదు, ఏది ఉండదు ఆ కొత్తగా సృష్టించే భూమి మీద. మొదటి భూమి గతించిపోతుంది, ఈ భూమి అంతా గతించిపోతుంది, ఇక సముద్రాలు ఉండవు. సో నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచుదని. అక్కడ ముత్యాలతో ఆ యెరూషలేము, ఆ పట్టణము, పరలోక రాజ్యము బంగారముతో రోడ్లు వేసి ఉంటాయట అండి, బంగారముతో వీధులు వేసి ఉంటాయట పరలోక రాజ్యంలో. గోల్డ్తో తయారు చేస్తున్నాడట, దేవుడు చేశాడట. సో యూ కెన్ ఇమాజిన్ హౌ వీఆర్ గెటింగ్ దట్ ఎటర్నల్ లైఫ్. ఎంత గొప్ప ధన్యతను దేవుడు మనకి ఇవ్వబోతున్నాడో. పరలోకమందున దేవుని యొద్ద నుంచి చూస్తున్నాయి గొప్ప ధన్యత. దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. సో ఇప్పటి వరకు మనం దేవుణ్ణి చూడలేదు. మీరు ఎవరైనా చూసారండి ఫేస్ టు ఫేస్? సో మనందరం దేవుణ్ణి ఫేస్ టు ఫేస్ చూడబోతున్నాము. సో మనందరం కూడా దేవుణ్ణి ఎదురుగా నిలబడబోతున్నాం, ఆయనను చూడబోతున్నాం. ఎస్, నాకు కూడా ఆశ ఉంది. ఇప్పటి వరకు నా తండ్రిని నేను చూడలేదు. ఇప్పటి వరకు నన్ను కన్న తండ్రిని, నన్ను భూమికి పంపించిన తండ్రిని నేను చూడలేదు ఇప్పటి వరకు కూడా. సో నేను చూడబోతున్నాను. ఐఎమ్ ఎగ్జైటింగ్ ఫర్ దట్. నా తండ్రిని నేను చేరుకోవాలి, నా తండ్రిని నేను రీచ్ కావాలి. ఐఎమ్ ఎగ్జైటింగ్ ఫర్ దట్. అది నాకు మొన్నొకరు అడిగారు, నీకు ఆస్తులు కావాలా అంటే నాకు ఏం అవసరం లేదు, నాకు నిత్య జీవానికి వారసత్వం, అక్కడికి వెళ్ళాలి నేను. ఐ వాంట్ టు రీచ్ హిమ్, ఐ వాంట్ టు ప్రేజ్ హిమ్ ఇన్ ద హెవెన్. నేను దేవుణ్ణి ఆరాధించాలి అక్కడ, స్తుతించాలి అక్కడ పరలోకంలో. ఇవన్నీ కూడా నథింగ్. సో ఆయన ముందు నిలబడి, ఆయనను చూడలేదు మనం అందరం కూడా, ఆ వెలుగుని మనం చూడాలి, ఆయనతో నివాసం ఉండాలి, ఆయనతో కాపురం ఉండాలి. సో ఆయన ప్రజలుగా ఉండాలి, ఆయన మనకు దేవుడుగా ఉండాలి. అందుకే పరలోకంలో నేను ఈ ఈ ఈ ప్రార్థన కూడా చేస్తాను, పరలోకంలో నీవు తప్ప నాకు దేవుడు ఎవరున్నారు ప్రభువా. సో ప్రార్థించండి, పరలోకంలో నీవు తప్ప నాకు ఎవరున్నారు ప్రభువా దేవుడు, భూలోకంలో నీవు తప్ప నాకు దేవుడు ఎవరున్నారు. సో పరలోకంలో అయినా భూలోకంలో అయినా ఆయనే మనకు దేవుడు, ఆయనే మనకు రక్షకుడు. సో యూజ్ దిస్ వర్డ్ ఇన్ యువర్ ప్రేయర్. అందుకే నిన్ను అడుగుతున్నాను, నువ్వు నా తండ్రివి, అందుకే నేను నిన్ను అడుగుతున్నాను ప్రభువా. సో గాడ్ విల్ హ్యాపీ ఫర్ దట్. దేవుడు ఆనందంగా స్వీకరిస్తాడు. ఆయన వారి ప్రతి బాష్ప బిందును తుడిచివేస్తాడు, మరణం ఇక ఉండదు. చూడండి ఇంత గొప్ప ఫ్యూచర్, మన ఫ్యూచర్ గురించి చెప్తున్నాడు దేవుడు. దుఃఖం ఉండదు, ఇంతకు మించి అదృష్టం ఏముండదండి. మనం ఇక్కడ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దుఃఖము, వేదన, ఘోష, ఏడుపు, అవమానాలు, నిందలు, కష్టాలు, కన్నీళ్ళు, వీటన్నిటి నుంచి మనం విడుదల పొందుకుంటాము. వేదనైనా ఇక్కడ ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. సో ఇది పరలోకం మనకు దేవుడిచ్చిన వాగ్దానము, దేవుడితో మనం ఉండబోయే ఆ ఫ్యూచర్. ఇది మన ఫ్యూచరు. పరలోకం అంతా కూడా ముత్యాలతో, వజ్రాలతో, బంగారముతో కట్టబడి ఉంటుంది. సో నీకు భూలోకంలో సొంత ఇల్లు లేదని బాధపడుతున్నావా? నీకు పరలోకంలో ఆల్రెడీ ఒక సొంత ఇల్లుని దేవుడు సిద్ధపరిచాడు, సొంత గదులను దేవుడు సిద్ధపరచున్నాడు. ఈ భూలోకంలో బంగారం లేదంటున్నావా? ఒకరోజు నువ్వు ఆ బంగారం ఉన్న వీధులలో నువ్వు నడుస్తావు. సో డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్ ఆన్ ద ఎర్త్. సో ఒకరిని చూసి మనం కంపేర్ చేసుకోవద్దు. మొన్న ఒకరు వచ్చారు నా దగ్గర, బై గాడ్ గ్రేస్ ఐఎమ్ బ్లెస్డ్, నేను బ్లెస్ అయ్యాను. బట్ వాళ్ళు కొంతమంది వచ్చి నాకు ఇది ఉంది, అది ఉంది, నాకు ఇన్ని కార్లు ఉన్నాయి, అన్ని బంగ్లాలు ఉన్నాయి అన్నారు. సో ఏంటి ప్రభువా ఎందుకు ఇలా అంటున్నారు వాళ్ళు?
నా దగ్గరకు వచ్చి ఎందుకు చెప్తున్నారని అన్నప్పుడు దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు. అవన్నీ నీ ఎడమకాలు గోటితో కూడా సమానం రాదు. ఎస్, అవునండి. మనకు ఈ భూలోకంలో 100 మంది 100 కార్లు కొనుక్కున్నా, 1000 మంది 1000 ఇల్లులు కొనుక్కున్నా, మన పరలోక రాజ్యం ముందు, మన కాళ్ళ ముందు అది ఎడమ కాలు గోటికి కూడా అవి సరిరావు. అవన్నీ కూడా ఎక్స్పైర్ అయిపోతాయి. ఒక భూకంపం వచ్చిందంటే అన్నీ వెళ్ళిపోతాయి. కానీ మన నిత్య జీవము, నిత్య వారసత్వము, పరలోక రాజ్యము అది ఎప్పుడు ఎక్స్పైరీ డేట్ కాదు. అందుకే దాని గురించి మనం ఆలోచించాలి. ఈ టెంపరీ లైఫ్ గురించి ఆలోచించొద్దు, పర్మనెంట్ లైఫ్ గురించి ఆలోచించాలి. ఆఫ్టర్ అవర్ డెత్ వీ హ్యావ్ అనదర్ లైఫ్. మన మరణం తర్వాత ఇంకొక జీవం ఉంది మనకు, ఇంకొక లైఫ్ ఎక్స్టెన్షన్ ఉంది. ఇక్కడ కళ్ళు మూసావా, ఇంకొక దగ్గర కళ్ళు తెరుస్తాము. మనకు ఎక్స్టెన్షన్ ఉంది మన లైఫ్కి. చాలామందికి ఆ ఎక్స్టెన్షన్ లేదు. అవుట్, ఇక వాళ్ళ లైఫ్ అక్కడికే ఎండ్ అయిపోతుంది. ఎవరైతే ఈ లోకాన్ని వెతుకుతున్నారో, ఎవరైతే ఈ లోకంలో మేము ధనవంతులం అనుకుంటున్నామో, ఐశ్వర్యం అనుకుంటున్నారో, అది పరలోక రాజ్యంలో వాళ్ళు అతి స్వల్పులు వాళ్ళు. సో చూద్దాం, ఇది మనకు దేవుడిచ్చిన ఫ్యూచర్, మనకు దేవుడు ఇవ్వబోయే ఫ్యూచర్. ఇప్పుడు అర్థమవుతుందా అండి? ఇలా ఉండబోతున్నాం మనందరం పరలోక రాజ్యంలో. అందుకే భూలోకంలో మనం చేసే పనులను బట్టే ఇది మనము దక్కించుకుంటాము. అప్పుడు సింహాసనాసుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. సో సమస్తాన్ని నూతనంగా చేస్తాడు. అప్పుడు భూమి నూతనము, ఆకాశము నూతనము, మన శరీరం కూడా ఈ శరీరం ఉండదు, మహిమ శరీరం ఉంటుంది. చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఇవన్నీ అబద్ధాలు కాదండి, నిజము. దిస్ ఈజ్ ద ఫ్యూచర్. ఇవన్నీ కట్టుకథలు కాదు, ఇవన్నీ హిస్టరీ బుక్ కాదు, ఇవన్నీ కూడా ఇలా ఫ్యూచర్లో జరగబోతున్నాయి. ప్రకటన గ్రంథం అంటేనే ఫ్యూచర్. సో ఈవెన్ ఎలా ఉండబోతుంది, సో మన జీవితం ఎలా ఉండబోతుంది, మన ఫ్యూచర్ దేవుడు ఒక క్లారిటీ ఇచ్చేసాడు. చూడండి, దేవుడు ఆల్రెడీ మనకు ఒక క్లారిటీ ఇచ్చాడు. దిస్ ఈజ్ అవర్ ఫ్యూచర్, మీ ఫ్యూచర్ ఇలా ఉండబోతుందని. సో ఇప్పుడు నవ్ యూ షుడ్ డిసైడ్ ఇట్. నీకు ఏది కావాలి? ఆ నిత్య జీవం కావాలా, భూలోకం కావాలా, భూలోకంలో నా ఆశీర్వాదాలు కావాలా, నిత్య జీవంలో వారసత్వం కావాలా, ఆ రెండో రాకడ సమయంలో ఎత్తబడే గుంపులో ఉండాలా, లేకపోతే ఈ లోక మర్యాదలో పడి, ఈ లోక జీవపు డంబములో పడి ఆ రెండో రాకడ సమయానికి మనం సిద్ధపడకుండా ఉందామా? డిసైడ్ యువర్ సెల్ఫ్. దేవుడు అదే అంటాడు. దేవుడైతే మనందరికీ ఇచ్చేశాడు పరలోక రాజ్యాన్ని. కాపాడుకోవడమే మన పని. సో అందుకే మన దేవుడి యొక్క గొప్పతనం ఏంటి తెలుసా అండి? తుడిచివేస్తాడు. మన గతాన్ని ఎప్పుడు కూడా తుడిచివేస్తాడు. జ్ఞాపకం తెచ్చుకోడు, జ్ఞాపకానికి తీసుకొచ్చుకోడు. మరియు ఆయన నాతో ఇట్లా, నేను సమాప్తమైనవి నేనే ఆల్ఫాయు ఒమేగాయు అని అనగా ఆదియు అంతమునై ఉన్నాడని దప్పిగొను వానికి జీవజలము బుగ్గలోని జలములను నేను ఉచితంగా అనుగ్రహించును. చూసారని, ఆయనే ఆల్ఫా, ఆయనే ఒమేగా. ఆయన ద్వారానే సృష్టి స్టార్ట్ అయింది, ఆయన ద్వారానే సృష్టి అంతమవుతుంది, ఆయన ద్వారానే సమస్తము వచ్చాయి. ఆయన ఇట్లా, నేను సమాప్తమైనవి. సో ఒకరోజు అన్నీ క్లోజ్ అయిపోతాయండి. ఈ జడ్జిమెంట్ క్లోజ్ అయిపోతుంది, ఇంకా ఈ భూలోకము క్లోజ్ అయిపోతుంది, ఈ ఆకాశము క్లోజ్ అయిపోతుంది, ఈ కష్టాలు, ఈ బాధలు ఇవన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. అన్నీ అన్నీ కూడా మనము పరలోక రాజ్యంలో జీవజలము ఉచితముగా అనుగ్రహిస్తున్నాడు. ఈ పరలోక రాజ్యాన్ని ఉచితంగా అనుగ్రహిస్తున్నాడు. ఆ బంగారంతో కట్టిన ఇల్లు ఉచితంగా అనుగ్రహిస్తున్నాడు. ఆ నిత్య సంతోషము ఉచితంగా ఇస్తున్నాడు. నిత్య జీవాన్ని ఉచితంగా ఇస్తున్నాడు. పరలోక రాజ్యాన్ని ఉచితంగా ఇస్తున్నాడు దేవుడు. కాబట్టి వీ నీడ్ టు ప్రేజ్ గాడ్ ఫర్ దట్. జయించేవాడు వీటిని స్వతంత్రించుకొనును. సో జయించాలి వీటన్నిటిని. ఇప్పుడు వస్తున్నాయి కదా ఈ శోధనలు, జయించే వాళ్ళు ధన్యులు అంటాడు దేవుడు. మనకు వస్తున్న ఈ శోధనలు, వేదనలు, రోదనలు వీటన్నిటిని జయించాలి, వీటిని స్వతంత్రించుకొనును. సో జయించకుండా పడవాలి. ఆ వ్యభిచారాన్ని జయించాలి, ఆ నరహత్య అనే వ్యసనాన్ని జయించాలి, ఆ త్రాగుడు అనే వ్యసనాన్ని జయించాలి, ఆ యొక్క కోపాన్ని జయించాలి, ఆ ద్వేషాన్ని జయించాలి, పగను జయించాలి, అపవిత్రతను జయించాలి, అపరిశుద్ధతను జయించాలి, ఈ లోక సంబంధమైన టెంప్టేషన్స్ని జయించాలి. అందుకే జయించేవాడు వాటిని స్వతంత్రించుకొనును. అంటే దేవుడు వాటన్నిటినీ మనకు ఆల్రెడీ ఇచ్చేసి పెట్టాడు, మనం వెళ్ళి స్వతంత్రించుకోవాలి. అందుకే మనము ఏం చేయాలో మనం చేయాలి. నేను అతనికి దేవుడై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. సో అప్పుడు మనందరం కూడా దేవుడి పిల్లలమవుతాము, ఆయనే మన తండ్రి అవుతాడు. సో ఇది మన ఫ్యూచర్, ఇది మన పరలోక రాజ్యము. సో అది ఎక్కడ డిసైడ్ అవుతుంది? భూలోకంలోనే డిసైడ్ అవుతుంది. సో ఇది చెప్పడానికంటే దేవుడు ముందు ఏం చెప్పాడు? తీర్పు తీర్చకని చెప్పాడు. అర్థమవుతుందా? ఆ రోజు దేవుడు తీర్పు తీర్చి మనందరినీ కూడా కొత్త ఆకాశానికి, కొత్త భూమికి పంపిస్తాడు. దేవుడు తీర్పు తీర్చి నూతన యెరూషలేములో కూర్చోబెడతాడు. దేవుడు తీర్పు తీర్చిన తర్వాత మనందరినీ కూడా నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు. సో అందుకే కడగబడాలి, మనందరం కూడా ఇంకా పడగబడాలి.
సో ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 8 పిరికి వారును అవిశ్వాసులను, సో పిరికి వాళ్ళు చిన్నదానికి పెద్దదానికి భయపడడం, పిరికిగా బతకడము, అవిశ్వాసులు అంటే దేవుణ్ణి నమ్ముకోని వాళ్ళు, సో నమ్ముకున్నా కూడా అవిశ్వాసులుగా బ్రతికే వాళ్ళు, సో అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులు, సో వ్యభిచారం చేసేవాళ్ళు, నరహంతకులు చేసేవాళ్ళు, మంత్రాలు వేసేవాళ్ళు, చాలామంది బ్లాక్ మ్యాజిక్ నేను చూశాను క్రిస్టియన్స్లో కూడా, క్రైస్తవుల్లో కూడా వెళ్ళి తాయెత్తులు కట్టుకోవడం. నో 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 నో, ఇట్ నాట్ సపోజ్ టు ఎంకరేజ్. మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ, అబద్ధాలు ఆడే వాళ్ళందరినీ అగ్నిగంధకంలో మండు గుండములలో పాలు పొందుదురు, ఇది రెండవ మరణము. సో ఇది నరకం అన్నట్టు. సో ఇంతకుముందు దేవుడు పరలోకంలో ఎలా ఉండబోతుందని చెప్పాడు, అక్కడ ఏముంటుందన్నాడు, పరలోకంలో ఆ, కన్నుల ప్రతి బాష్పబిందును తుడిచివేను, మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడ్పని ఉండదు, వేదన ఉండదు, ఇవన్నీ కూడా పరలోకంలో ఉండవని చెప్పాడు. సో పరలోకం ఇలా ఉంటుంది, ఇలా ఉండబోతుందని చూపించాడు. సో అంటే ఈ పరలోకంలో దుఃఖం ఉండదంటే నరకంలో దుఃఖం ఉంటుంది, పరలోకంలో ఏడుపు ఉండదంటే నరకంలో ఏడుపు ఉంటుంది, పరలోకంలో వేదన ఉండదు అంటే నరకంలో వేదన ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం ఇలా క్యాల్కులేట్ చేసుకోవాలి. ఇది పరలోకం ఇలా ఉండబోతుంది, నరకం అయితే ఇలా ఉండబోతుంది అని చెప్పాడు. సో అదే నరకానికి ఎవరు వెళ్తారు, సో ఇలాంటి వాళ్ళు వెళ్తారు, పిరికి వాళ్ళు వెళ్తారట, అవిశ్వాసులు వెళ్తారట, అసహ్యులు వెళ్తారట, నరహంతకులు వెళ్తారట, వ్యభిచారులు వెళ్తారట, మాంత్రికులు వెళ్తారట, విగ్రహారాధికులు వెళ్తారట, అబద్ధికులు అందరూ వెళ్తారు, అగ్నిగంధకంలో మండు గుండములలో పాలు పొందుదురు, ఇది రెండో మరణము. సో ఈ మరణము ఇది నరకము. సో దీంట్లో పడ్డవాళ్ళు ఇక కంటిన్యూస్గా యుగ యుగములు అలాగే ఉంటుంది. దిస్ ఈజ్ ద హెల్ విల్ బి లుక్ లైక్. అంటే ఇది మనకు సంబంధించింది కాదు, మనం ఈ కేటగిరీలో లేము, మనందరం కూడా వేరే కేటగిరీ, దేవుడి కేటగిరీలో ఉన్నాము. సో ఇది నరకం ఇలా ఉండబోతుంది, ఇలాంటి వాళ్ళు నరకానికి వెళ్తారు అని చెప్తున్నాడు దేవుడు. సో విల్ కంటిన్యూ టుమారో. లార్డ్ జీసస్ నాజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, నిత్య జీవము, నిత్య మరణము, పరలోకము, భూలోకము, పాతాళలోకము అన్నిటి యొక్క మర్మాలు మాకు బయలుపరుస్తున్నందుకు వి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెర్సీ. ఎవరు నిత్య రాజ్యానికి వెళ్తారు, నిత్య రాజ్యానికి వెళ్ళడాలంటే ఏమి చేయాలి, పరలోక నరకానికి ఎవరు వెళ్తారు, ఆ నరకానికి వెళ్ళే వాళ్ళు ఎలాంటి పనులు చేసిన వాళ్ళు నరకానికి వెళ్తారు, మా కళ్ళ గట్టి చూపించావు తండ్రి. మా ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో, పరలోకంలో ఎలా ఉంటుందో మాకందరికీ చూపించావు నాయన. థ్యాంక్ యూ సో మచ్. ఈ వాక్యం ద్వారా మళ్ళీ మమ్మల్ని ప్యూరిఫై చేస్తున్నారు, ఈ వాక్యాల ద్వారా మళ్ళీ మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు, మీ పరలోక రాజ్యాన్ని కోసం సిద్ధపరుస్తున్నారు. ఎస్ మై లార్డ్, ఇప్పటి వరకు మేము తెలుసో తెలియకో తప్పులు, పొరపాట్లు, దోషాలు ఇతరులను జడ్జి చేశాము తండ్రి. ఈ రోజు నుంచి మేము ఇతరులను తీర్పు తీర్చకుండా ఉండే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నిన్న వాక్యము ద్వారా ఇంకా గొప్ప మర్మాలు బయలుపరిచారు, ఎవరిని తీర్పు తీర్చకని చెప్పారు, అలాగే నమ్మకంగా ఉండు అని చెప్పావు. సో అలా నమ్మకంగా ఉండే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.